ఓం శాంతి. సూరజ్ భాయ్జీ చెప్పిన మురళీ చింతన నవంబర్ 20. ఓం శాంతి. బాబా ఈరోజు మన పిల్లలందరికీ స్మృతి యాత్ర వైపు తీసుకువెళ్తున్నారు. బాబా అంటున్నారు, పిల్లలు మీరు సంగమ యుగం సర్వోత్తములుగా అయ్యే శుభ సమయంలో ఉన్నారు. బాబా గుర్తు చేయిస్తున్నారు, ఈ సమయంలోనే మీరు నరుని నుండి నారాయణుడిగా అయ్యేందుకు చదువుతున్నారు. మీరు ఇప్పుడు అచల్ అడవులుగా కావాలి. మీరు అంతర్ముఖిగా ఉండాలి. రోజు రోజు మీ యొక్క సైలెన్స్ డీప్లో ఉండాలి. చింతన చెయ్యండి, స్మృతి యాత్ర చెయ్యండి. నేను ఆత్మను, పరంధామం నుండి సత్యుగానికి వచ్చాను. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు నెమ్మదిగా ఈ సంగమ యుగానికి చేరుకున్నాను. ఇప్పుడు మనం సంగమ యుగంలో బాబాకి ఎదురుగా ఉన్నాము. సన్ముఖంగా కూర్చొని చదువుకుంటున్నాం. భగవంతుడు వచ్చారు మన దగ్గరికి సత్యమైన జ్ఞానం ఇవ్వటానికి. మనకి విశ్వరాజ్య స్థాపన చేస్తున్నారు. స్వర్గంది దేవతల యొక్క రాజ్యం. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇలా ఈ చక్రాన్ని తిప్పుతూ ఉన్నట్లయితే అన్నిటినీ వదిలి మనం ఇంటికి వెళ్ళాలి. కాబట్టి దీనినే ఆత్మాభిమాని స్థితి అని అంటారు. ఇప్పుడు ఈ శరీరానికి డిటాచ్గా ఇప్పుడు మృత్యు అనేది ఎదురుగా ఉన్నది. ఇప్పుడు ఈ స్థితిని స్వతహాగా తయారు చేసుకుంటే అడవులుగా ఉండగలుగుతాం. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాము. ఒకవైపు దుఃఖాల ప్రపంచం కలియుగం, మరొక వైపు సత్యయుగం పావన ప్రపంచం, సుఖ ప్రపంచం, సంపద ప్రపంచము. కాబట్టి ఈ కలియుగ ప్రపంచాన్ని వదిలి ఇప్పుడు మన యొక్క బుద్ధి పదే సత్యయుగం వైపు వెళ్ళాలి. బాబా గుర్తు చేయిస్తున్నారు, పిల్లలు మీ యొక్క స్మృతి సత్యయుగంలోనే ఉండాలి. మీ యొక్క ఇల్లు సత్యయుగంలో ఉన్నది. మీరు చూస్తున్నారు కదా, ఎలా అయితే బయట నుండి వచ్చిన వారు చూడండి, వాళ్ళకి కనబడుతూ ఉంటాయి కదా, అలాగే మీ ఇల్లు కూడా మీకు కనబడుతూ ఉన్నది. మీ సత్యయుగం, కొత్త ప్రపంచం రాబోయేదే ఉన్నది. ఇప్పుడు మీ యొక్క బుద్ధి యోగం ఈ పాత ప్రపంచంతో సమాప్తం చెయ్యండి. పాత ప్రపంచం, పాత కోరికలు, ఈ వస్తు వైభవాలపైన ఆకర్షణతో విముక్తులుగా అవ్వండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా అందరితో ప్రేమతో నడుస్తూ కూడా ఎవరిని వదిలేయద్దు. కానీ బుద్ధియోగం ఒక బాబాతోనే జోడించాలి. మీరు మహావీరులుగా కావాలి, చాలా శక్తిశాలిగా కావాలి. మీరు ఎంతైతే యోగం జోడిస్తూ ఉంటారో అంత శక్తిశాలిగా అవుతారు. ఇందులో మీరు నిర్లక్ష్యం కాకూడదు, టైం వేస్ట్ చెయ్యకూడదు. కార్య వ్యవహారాలు పూర్తవ్వగానే బాబా స్మృతిలో కూర్చోవాలి, డీప్ సైలెన్స్లో ఉండాలి. ఇలా మొత్తం చక్రం అంతా తిరుగుతూ ఉండాలి, చింతన చెయ్యాలి. ఇప్పుడు మన యొక్క యోగ బలం పెరుగుతూ ఉంటుంది, మీలో శక్తి వస్తుంది, మీరు మహాన్లుగా అవుతారు. ఈ బ్రహ్మ కూడా నా తోడు ఉన్నారు, నేను ఇతనులో ప్రవేశించాను. ఇలా అయితే కాదు కదా. మీరు బాబా జ్ఞాపకం చేస్తూ అభ్యాసం చేస్తూ ఉండాలి. బాబా మన పిల్లల్ని ఎలా జ్ఞానం వినిపిస్తున్నారు, ఎలా స్మృతి యాత్ర వైపు తీసుకెళ్తున్నారో చింతన చెయ్యండి. చూడండి, మనం ఎలా జన్మలు తీసుకుంటూ వచ్చాము. ఇప్పుడు స్వయం భగవంతుడు వచ్చి మనకు అన్నీ తెలియచేస్తున్నారు. ఈ బ్రహ్మ కూడా చాలా తపస్సు చేశారు, చాలా విచాసాగర మననం చేశారు. అలాగే మీరు కూడా స్వదర్శన చక్రధారులుగా కావాలి. ఇలా ఎప్పుడు ఆలోచించకండి మేము చివరిలో వచ్చాము అని. బాబా ఎప్పుడు ఒక విషయం చెప్తూ ఉంటారు, మీరు చివరిలో వచ్చినా కానీ చాలా ముందుకు వెళ్ళగలుగుతారు. 83, 84లో వచ్చిన వాళ్ళ గురించి బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, మీ కొత్త వాళ్ళు చాలా బాగా పురుషార్థం చేసి ముందుకు వెళ్తూ ఉంటారు, లాస్ట్ ఫాస్ట్ అయిపోతారు. అలా ఇప్పుడు జరిగేదే ఉన్నది. ఇప్పుడు అలాంటి సమయం వస్తుంది. ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళేది ఉన్నది. బాబా ఇంకో రహస్యం చెప్తున్నారు, అంతిమం వరకు ఈ నియమం నడుస్తూనే ఉంటుంది.
లాస్ట్లో వచ్చేటువంటి వారు కూడా తీవ్ర పురుషార్థం చేసి ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు అంతమం వచ్చేసినది. ఇప్పుడు జ్ఞానంలో వచ్చిన వారు ఇలా ఎప్పుడు అనుకోకండి మేము లాస్ట్లో వచ్చాము అని. బాబా అందరికీ జ్ఞానం యొక్క ఎసెన్స్ చెప్తున్నారు, యోగం యొక్క సూక్ష్మ విధానాలు చెప్తున్నారు. మరి నడుస్తూ ఉన్నట్లయితే ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. శ్రమ అయితే తప్పకుండా చెయ్యాలి. శ్రమ చెయ్యకుండా మీకు విశ్వరాజ్యం లభించదు. కానీ పిల్లలు అలసిపోతుంటారు, చాట్ రాయరు, శ్రమ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. కానీ పిల్లలు మీరు శ్రమ పడాలి, పురుషార్థం చెయ్యాలి, చింతన ఉండాలి. దేవతలుగా అవ్వాలి అంటే మీ లోపల చాలా దైవీ గుణాలని ధారణ జరగాలి. మీరు దైవీ గుణాలని ధారణ చేస్తూ నడవాలి. ఇలాంటి విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ అవకాశం ఒకసారే వస్తుంది. బాబా మనకి పదే పదే కొత్త విషయాలు గుర్తు చేయిస్తున్నారు. మీరు ఒడ్డున ఉన్నారు. మీ బుద్ధియోగం పాత ప్రపంచంతో తొలగిపోయి కొత్త ప్రపంచం వైపు ఉండాలి. ఇప్పుడు మీకు నష ఎక్కుతూ ఉండాలి. మీరు మీ యొక్క మార్గంని వదలకూడదు. మీ లక్ష్యం ఎదురుగా ఉండాలి. కాబట్టి మీరు ఎదురుగా లక్ష్యాన్ని ఉంచుకోండి. బుద్ధియోగం అన్ని పాత ప్రపంచంతో తొలగించండి. కానీ మీకు మీరు మాట్లాడుకోండి, అన్నిటినీ వదిలేయండి. బాబా పదే పదే మనకి గుర్తు చేయిస్తున్నారు, వెనక్కి తిరిగి చూడకండి. అయిపోయిందేదో అయిపోయింది, గతం గతః. ఇప్పుడు మన స్థితిని ఏకరసుగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పరమాత్మ చెప్పినటువంటి విషయాలు గుర్తు చేసుకోవాలి. మన యొక్క ముఖం కొత్త ప్రపంచం వైపే ఉండాలి. ఇప్పుడు బాబా వచ్చారు మనల్ని అక్కడికి తీసుకొని వెళ్ళటానికి, గైడ్గా ఉన్నారు. కాబట్టి మనం పరంధామానికి వెళ్ళాలి, స్వర్గంలోకి రావాలి. కాబట్టి ఈ విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉండండి. డీప్ సైలెన్స్లోకి వెళ్ళాలి. బాబా అంటున్నారు, నీ విహంగ మార్గం యొక్క సేవ ద్వారా విశ్వ పరివర్తన కార్యాన్ని సంపన్నం చెయ్యండి. విహంగ మార్గం అని దేనిని అంటారు? నోటితో అయితే జ్ఞానం చెప్తూ ఉన్నారు, రూపసంతుగా కావాలి. నోటి ద్వారా జ్ఞానం యొక్క వర్షాన్ని కురిపిస్తున్నారు. యోగ బలం కూడా పెంచుకోండి. ఈ రెండు ఎంత శ్రేష్టమైనవి. ఇంకా మూడవది సంకల్పాలు. ఈ మూడిటిని కూడా కలిపి శ్రేష్టమైనటువంటి సేవ చెయ్యండి. అప్పుడే సత్యమైన సేవాదారి అని అంటారు. స్లోగన్ ఉన్నది, బాలక్ మరియు మాలిక్. ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉండటం ద్వారా ప్లాన్ ప్రాక్టికల్లోకి తీసుకురాగలుగుతారు. కాబట్టి ఈ రోజంతా మనం స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉందాము. ఎలాగ మనం సత్యయుగం నుండి కలియుగానికి చేరుకుంటూ చివరికి సంగమయుగానికి వచ్చాను. ఇప్పుడు బాబా మళ్ళా నన్ను దేవతలుగా తయారు చేసి సత్యయుగానికి తీసుకువెళ్తున్నారు. ఇలా 5 స్వరూపాల యొక్క అభ్యాసాన్ని చేస్తూ ఉందాము. అచ్చా, ఓం శాంతి.